అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నామండి. అది కూడా కేవలం 10 నిమిషాల్లో మనము ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా వాళ్ళైతే మధ్యాహ్నం లంచ్ కోసమని అడిగారనమాట. కాబట్టి హడావిడిగా పొద్దున్నతో ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. కాకపోతే తొందరగా అయిపోయింది, ప్లస్ చాలా టేస్టీగా కూడా ఉంది. ఫస్ట్ దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇలా ప్రెషర్ కుక్కర్ అయితే నేను చేసేసుకున్నాను. ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను నేను. మీరు కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసేసుకున్నాక స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని అందులో కొంచెం పచ్చిమిర్చి, షాజీరా వేసుకొని ఆనియన్స్ వేసేసుకొని బాగా వీటన్నిటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఎందుకంటే స్పైసెస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయితే రైస్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాక వీటిలో మనం ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ కూడా వేసేసి ఆయిల్లో కాసేపు మగ్గించుకోవాలి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. వ్యూస్ అయితే బోల్డ్ ఉన్నాయి కానీ అసలు వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. అసలు సబ్స్క్రైబర్సే లేరు నాకు, అసలు ఎందుకో తెలియట్లేదు కానీ ఏమో మరి. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేను ఏదైనా మిస్టేక్ చేస్తే నాకు మెసేజ్ చేయండి, మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి నేను దాన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ అండి, తప్పకుండా మార్చుకుంటాను. ఇలా ముక్కలన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసేసాక కొంచెం టమోటా ముక్కలు, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మొత్తం క్వాంటిటీకి తగ్గ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అంతా కూడా నేను ఇక్కడే వేసేసుకున్నాను. వీటన్నిటిని కూడా టమోటా మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఫ్రై అయిపోయాక కొంచెం కారము, ధనియా పౌడర్, గరం మసాలా ఏం నేను వేసుకోలేదు. ఎందుకంటే స్పైసెస్ అన్నీ కూడా వేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఈ కారం ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేనైతే వేసుకోలేదు. మొత్తం కూడా ఇలా ముక్కలకు పట్టేలాగా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్, నార్మల్ రైసే అండి, నార్మల్ రైసే ఇది ఇలా బాగా ఇందులో బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే రైస్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు రైస్ క్వాంటిటీకి తగ్గ వాటర్ అంతా కూడా వేసేసుకొని ఇప్పుడు సాల్ట్, కారం అది మీరు ఇక్కడే చెక్ చేసేసుకోండి. తక్కువైతే ఇక్కడే యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుంటే మళ్ళీ మనం మూత పెట్టేస్తాం కాబట్టి తర్వాత మనం వేసుకోలేం కాబట్టి ఇక్కడే చెక్ చేసేసుకొని ఉప్పు, కారం అన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు నా దగ్గర అయితే పుదీనా లేదు, కొత్తిమీర మాత్రం వేసేసుకొని ఒకసారి మొత్తం కూడా చెక్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 1 విజిల్ వస్తే సరిపోతుందండి. రైస్ మొత్తం బాగా ఉడికిపోతుంది. చూస్తారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఉడికినప్పుడు ఆయిల్ అటు ఇటు వెళ్ళిపోతుంది కాబట్టి ఒకసారి మొత్తం కూడా దీన్ని మిక్స్ చేసేసుకొని ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. నిజంగా చాలా బాగుంది. ఇంకా ఒకసారి ట్రై చేయండి. బిర్యానీ అంటే తెలియని వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.